హలో వియర్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్గా ఈ వీడియో వచ్చేసి మహిళల కోసమే అండి. ఒక కుటుంబం బాగుపడాలన్నా చెడిపోవాలన్నా మహిళ మీదే డిపెండ్ అయి ఉంటుంది, ఆధారపడి ఉంటుందని మీరు ఈ సామెత వినే ఉంటారు. మరి అలాంటి మహిళ ఈ పద్ధతులు కనుక నేను చెప్పే ఈ పద్ధతులు అలవాటు చేసుకుంటే నెలకు ఈజీగా 3,000 నుంచి 5,000 రూపాయల వరకు సేవ్ చేయవచ్చు. మరి ఏంటి ఆ పద్ధతులు అనేది చూసేద్దాం. మొదటిది వచ్చేసి కూరగాయలకు అందుకు వెళ్ళినప్పుడు దాని పక్కనే ఏవైనా లేడీస్ కార్నర్ ఉంటుంది కదా, మనకి సంబంధించిన లేడీస్కి సంబంధించినవి ఉంటాయి కదా. మనం ఏం చేస్తాం, అవసరం లేకపోయినా కూడా ఆ షాప్లోకి వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు మన కళ్ళు అవి తీసుకో ఇవి తీసుకో అని చెప్తుంటాయి. సో మనం అప్పుడు ఆగలేము. మనకు అవసరం లేకపోయినా ఇది తీసుకుందాం బాగుంటుంది, లేకపోతే పాపకి ఇవి తీసుకుందాం, ఈ పాపకి అవి తీసుకుందాం అని చెప్పి ఏవో ఒకటి అనవసరంగా, యాక్చువల్గా అవి అవసరం లేవు, అవసరం లేకనే చూద్దాం ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి వెళ్ళేసి అవసరం లేనిటి కూడా కొనేస్తూ ఉంటాము. మనమైతే ఆ మిస్టేక్ చేయవద్దండి. నేను కూడా అప్పుడప్పుడు ఆ మిస్టేక్స్ చేస్తుంటాను. ఎందుకంటే మాకు కూరగాయల షాప్ పక్కనే లేడీస్ కార్నర్ షాప్ ఉంది, పాలు పెరుగు అన్నీ దొరుకుతాయి అందులో. నేను అప్పుడప్పుడు కూరగాయలకు వెళ్ళినప్పుడు అందులో ఏమున్నాయని చూస్తానికి వెళ్తాను. వెళ్ళి ఏదో ఒకటి పట్టుకొని వచ్చేస్తుంటాను. సో నేను చేసే పెద్ద మిస్టేక్, నేను కూడా హ్యాబిట్ చేంజ్ చేసుకున్నాను. మీరు కనుక ఒకవేళ ఇలా చేస్తున్నట్లయితే ఇంకా మీరు కూడా ఈ హ్యాబిట్ని చేంజ్ చేసుకోండి. ఈ అలవాటు వల్ల మనకి చాలా అమౌంట్ వేస్ట్ అవుతుందండి. ఊరికే అనవసరమైనటువన్నీ కొంటూ ఉంటాం. మనకు అవసరమైతే కొనవచ్చు. రెండవది వచ్చేసి కిరాణా సరుకులకు కానీ వెజిటేబుల్స్కి కానీ వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళండి. ఒక బైక్లో కానీ కార్లో కానీ వెళ్తున్నట్లయితే ఒక బ్యాగ్ అందులో పడేసేయండి. అదేం మనమేం మోయట్లే కదా, బ్యాగ్ బరువు ఎంత ఉంటుంది, తక్కువే ఉంటుంది కదా. చాలామంది సింపుల్గా వెళ్తారండి, ఏమీ తీసుకోకుండా వెళ్ళి అక్కడ మళ్ళీ కొంటూ ఉంటారు. దానివల్ల అది ఎప్పుడో ఒకసారి అనుకోకుండా మనం సరుకులు తీసుకున్నప్పుడు కానీ కూరగాయలు తీసుకున్నప్పుడు కానీ కొంటే పర్లేదు. అలా కాకుండా 15 రోజులకు ఒకసారి 10 రోజులకు వెళ్ళిన ప్రతిసారి బ్యాగ్స్ తీసుకోకుండా వెళ్ళినట్లయితే మనం ఈజీగా కొత్త బ్యాగ్ కొనాల్సి ఉంటుంది. అప్పుడు ఈ 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ఆ బ్యాగ్కి మనము ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో అలా కాకోకుండా మీ కార్లో కానీ బైక్లో కానీ ఒక ఎక్స్ట్రాగా అడిషనల్గా ఒక బ్యాగ్ పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే అనుకోకుండా ఏదైనా కొనాలన్నా కానీ లేదా అనుకొని వెళ్ళినా కూడా మనము ఆ బ్యాగ్ అనేది ఉంటే కనుక మనము ఎక్స్ట్రాగా కొనాల్సిన అవసరం ఉండదు. థర్డ్ వన్ వచ్చేసండి, ఈరోజు చాలామంది బద్ధకస్తుల్లాగా తయారైపోయి దోశ పిండి, ఇడ్లీ పిండి, చపాతీ పిండి అనేది 5-6 రోజులకు కూడా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు. అది కొంతమంది, అందరూ కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో మళ్ళీ హెల్త్ మీద కాన్షియస్ మీద అందరూ బాగా ఆలోచించి అలా పెట్టట్లేదు. కొంతమంది ఇంకా ఉన్నారు, అంటే ఓకే ఏం రోజు కొట్టాల్సిన అవసరం లేదులే, కొట్టి పెడితే ఒక 4-5 రోజులకు ఉంటుందని చెప్పి పిండి అందుకు మిక్సీ కానీ అట్లా ఆడించేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటారు. దోశ పిండి, ఇడ్లీ పిండి వరకైనా ఓకే, కానీ చపాతీ పిండి అండి, చపాతీ పిండి కలపడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? మహా అంటే 10 నిమిషాలు పడుతుంది. దాన్ని కూడా కొంతమంది కలిపేసి 2-3 రోజులకి కావాల్సినంత పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నారు. దానివల్ల మన ఆరోగ్యం పాడవుతుంది, రుచి కూడా తగ్గిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామంటే. సో అలా కాకోకుండా కొంచెం మన బద్ధకాన్ని తగ్గించుకొని ఎప్పటికప్పుడు మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీని అప్పటికప్పుడు కలుపుకొని చేసుకుంటే చాలా మంచిది. ఏదో అనుకోకుండా మిగిలితే కనుక ఓకే, అనుకోకుండా అయ్యింది అని చెప్పి పెట్టుకొని తినచ్చు. అలా కాకుండా కావాలని నేను మళ్ళీ మళ్ళీ కలపలేను, ఇప్పుడే కలిపేసి పెట్టుకుందామని చెప్పి చాలామంది కలిపేసి ఆ ఫ్రిడ్జ్లో పడేస్తుంటారు. ఒక్కొక్కసారి మిగిలినవన్నీ ఆ ఫ్రిడ్జ్లో దోసేస్తుంటారు. అవి ఏం పెట్టావో కూడా తెలియదు ఫ్రిడ్జ్లో, నెక్స్ట్ డే మర్చిపోతూ ఉంటాము. దానివల్ల వేస్ట్ అవుతుంటుంది. సో ఫుడ్ వేస్టేజ్ చేయకోకుండా మనకి ఎంత అవసరమో అవి కర్రీస్ కానీ రైస్ కానీ లేకపోతే చపాతీలు కానీ ఏవైనా మనకి ఎంత క్వాంటిటీ అవసరమో అంతే క్వాంటిటీ చేసుకుని తింటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా తింటే మంచిది. అలాగే వేస్టేజ్ కూడా అవ్వదండి. ఇంకొక పాయింట్ వచ్చేసి, చాలామంది స్టవ్ మీద పాలు లేకపోతే కర్రీస్ ఏవైనా పెడుతుంటారు. ఎవరితో అన్నా మాట్లాడడం కానీ లేదా ఇంకొక పని చేసేదానికి వెళ్ళిపోయి ఉంటారు. దాంతో ఈ స్టవ్ మీద ఉండేటి మాడిపోవడము, పాలైతే పొంగిపోవడం అలా జరుగుతుంటుంది. దాంతో మనము పనికి 2 పనులు అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు పాలు అలాంటిది పొంగిపోయాయి అనుకోండి, అదంతా మళ్ళీ స్టవ్ కింద బండ అంతా క్లీన్ చేయాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి. మళ్ళీ ఆ పాలు కూడా మొత్తం పోతాయి. మళ్ళీ ఇంకొక ప్యాకెట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ప్యాకెట్ తెచ్చుకోకపోయినా తోడు పెరుగు కోసం మళ్ళీ
ఇంకొక పెరుగు ప్యాకెట్ కొనవలసి ఉంటుంది. అలా కాకుండా కాసేపు మన టైంని అక్కడే స్పెండ్ చేసి దాన్ని కంప్లీట్ చేసేసి వెళ్ళినట్లయితే ఒక పని క్లియర్గా అవుతుంది. సో అలానే ఇంకొంతమంది ఏం చేస్తారంటే పాలు వేడి చేస్తారు. వేడి చేసినప్పుడు పాలు చాలా వేడిగా ఉన్నాయి, తోడు ఇప్పుడు వేయలేమని పక్కన పెట్టేస్తారు. మళ్ళీ ఇంకా మర్చిపోతారు, దాని గురించి మర్చిపోయి తర్వాత ఎప్పుడో చూస్తారు. చూసినప్పటికీ ఆ పాలు అనేవి చల్లగా అవుతాయి. మళ్ళీ వేడి చేస్తారు, మళ్ళీ వేడి చేసి అప్పుడు తోడేస్తారు. అది టైంకి తోడుకోవడం వల్ల మళ్ళీ మనం పెరుగు ప్యాకెట్ తెచ్చుకోవడము, లేకపోతే ఆ పూట పెరుగు వేసుకోకుండా ఉండడమో జరుగుతుంది. అలాగే మళ్ళీ మనం వేడి చేయడం వల్ల ఏమవుతుంది, మనకి గ్యాస్ వేస్ట్. అలా ఒక్కొక్కసారి పాలు విరిగిపోతాయి కూడా ఎక్కువసేపు అలానే మనం తోడేయకోకుండా తీసినట్లయితే. సో ఇదంతా మనకి మనీ వేస్టేజే అండి. ఇలాంటివి చిన్న హ్యాబిట్స్ మన లైఫ్లో చేంజ్ చేసుకున్నట్లయితే కనుక మనము బయటికి వెళ్ళి సంపాదించాల్సిన దానికంటే ఇంట్లో ఉండి ఇలాంటివి మిగిల్చి కూడా ఎక్కువగా సంపాదిస్తూ ఉంటాము. నెక్స్ట్ టిప్ వచ్చేసండి ఆన్లైన్ షాపింగ్. ఈరోజు ఆన్లైన్లో ఒక పిన్ను సూది నుంచి పెద్ద వస్తువు వరకు ఆన్లైన్లో ప్రతిదీ దొరుకుతూనే ఉంది. ఆన్లైన్ టెక్నాలజీని వాడుకోవద్దని చెప్పట్లేదు, అదే అడిక్ట్ అయిపోయి ప్రతి వస్తువుని ఆన్లైన్లోనే అది అవసరం లేకపోయినా ఆర్డర్ పెట్టేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. అది ఇంకా చూసిన వెంటనే అది కొనేద్దాం అని వాళ్ళ మనసుతో అదేం నిమిషాల్లో వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏదో పిల్లలు ఉన్నారు, నేను బయటికి వెళ్ళలేను, అది పోస్ట్పోన్ కూడా అవ్వదు. వితిన్ సెకండ్స్లలో, ఎందుకంటే హోమ్ డెలివరీ ఉంది, వితిన్ సెకండ్స్లో చూసిన వెంటనే ఆర్డర్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల అవసరమైన వస్తువుల కంటే అనవసరమైన వస్తువులు ఎక్కువగా బుక్ చేస్తున్నారండి. సో ఇలాంటి మనం చిన్న హ్యాబిట్ చేంజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, మనకి చాలా అంటే చాలా అమౌంట్ సేవ్ అవుతుంది. మోస్ట్లీ ఆన్లైన్లో కొనొద్దని చెప్పట్లేదు, కొన్నా కూడా మనకి ఏది అవసరం ఏది అనవసరం అని ఒక్కసారి ఆలోచించి కొన్నట్లయితే కనుక చాలా అమౌంట్ వరకు సేవ్ అవుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ ముందే అమౌంట్ని మీకు ఇచ్చిన మీ హస్బెండ్ ఒక ఖర్చులకని అమౌంట్ ఇస్తారు కదా, అంటే ఖర్చులకంటే ఇప్పుడు కూరగాయలకు కానీ కరెంటు బిల్లు కానీ వీటిని మెయింటైన్ చేయని చెప్పి ఒక్కొక్కసారి లేడీస్కి ఇస్తూ ఉంటారు చాలామంది మగవారు. అలా ఇచ్చినప్పుడు దాంట్లో మనం వాళ్ళు ఒక 5,000 ఇచ్చారనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 5,000లో ఒక 1,000 రూపాయలు తీసి పక్కన పెట్టి 4,000 ఇచ్చారనుకోండి. చూడండి 4,000లో సెట్ అవుతాయా ఖర్చులు, మేనేజ్ చేయగలుగుతామా ఈ 4,000లో అని ట్రై చేసి అందులో కూడా కొంచెం అమౌంట్ సేవ్ చేయండి. దానివల్ల కూడా ఎంతో కొంత అమౌంట్ ఆదా అవుతుంది. అలాగే మీకు చాలామంది ఏం చేస్తుంటారంటే రైస్ కుక్కరు అండ్ మొబైల్ ఛార్జరు స్విచ్ అయితే ఆఫ్ చేస్తారు, కానీ దాన్ని బోర్డు నుంచి తీసేయకోకుండా అలానే పెట్టేస్తుంటారు. అలానే పెట్టడం వల్ల ఇంటర్నల్గా కొంచెం పవర్ని అయితే కన్జ్యూమ్ చేస్తుందండి. అలాగే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే కనుక మొబైల్ ఛార్జర్ని అలానే వదిలేస్తే వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు. రీసెంట్గా మనం ఒక కేసు కూడా చూసాం, షార్టేజ్ కొట్టి పాప చనిపోయింది కూడా. సో అలా పెట్టడం అనేది మంచిది కాదు. సో అలాగే తీసిస్తే మంచిది. అలాగే ఫ్రిడ్జ్లో కూడా అనవసరంగా ఎక్కువ వస్తువులు ఫ్రిడ్జ్ నిండుతా నింపామనుకోండి, పవర్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అంటే ఎక్కువ పవర్ కావాలి ఎక్కువ వస్తువులు ఉన్నప్పుడు. సో మనం ఫ్రిడ్జ్లో వీలైనంత వరకు ఏవి పాడైతాయో బయట పెడితే అలాంటి వస్తువుల్ని ఫ్రిడ్జ్లో పెట్టినట్టుగైతే కనుక అప్పుడు తక్కువ వస్తువులే ఫ్రిడ్జ్లో పెట్టగలుగుతాము. సో తక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది. మనకి 500 వచ్చే కరెంటు బిల్లు 300 వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ రోజుల్లో మనం ఒక లైటు ఒక ఫ్యాన్ వాడినా కూడా మినిమం 300 వస్తుంది. అలాంటిది మనము ఇలా అన్నీ పెట్టేసామంటే ఈజీగా 500 దాటడం ఈజీ అండి. అలాగే చాలామంది అనవసరంగా ఫ్యాన్స్, లైట్స్, టీవీ ఇంకా ఆన్లోనే ఉంటుంటాయి. ఆన్లోనే ఉండడం వల్ల మనకి ఎక్కువ పవర్ బిల్ వస్తుంటుంది. అలా కాకుండా అవసరం లేనప్పుడు వాటిని ఆఫ్ చేయండి. అలాగే మీ పిల్లలకు కూడా నేర్పించండి, మనకి అవసరం లేనప్పుడు ఇట్లా స్విచ్ ఆఫ్ చేస్తూ ఉండాలి అని చెప్పి. వాళ్ళు కూడా దాన్ని మార్చుకుంటారు కొద్ది రోజులు. అంటే మనం చేస్తూ ఉంటే మనల్ని చూసి మన పిల్లలు కూడా నెక్స్ట్ అదే పద్ధతి ఫాలో అవుతారు. ఇలాంటి చిన్నవి మార్చుకున్నా కూడా మనము ఒక అమౌంట్ అనేది సేవ్ చేయొచ్చు. అలాగే చాలామంది ఇంట్లోనే కూర్చొని చీరలకి హెమ్మింగ్ చేసుకుంటూ ఉంటారు, పాల్స్ చేత్తోనే కుట్టుకుంటూ ఉంటారు. ఇది కూడా ఒక మంచి పద్ధతి అండి, మీరు కూడా ట్రై చేయండి. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. మీ శారీస్కి మీరే వేసుకోవడానికి ట్రై చేయడం వల్ల ఈరోజు ఫాల్స్ వేసినా కూడా 50 రూపాయలు అవుతుంది. సో ఆ 50 రూపాయలు మీరు ఆదా చేసిన వారే అవుతారు. అలాగే మీకు పాసిబిలిటీ ఉంటే కనుక ఒక చిన్న మెషిన్ తెచ్చుకోండి ఇంట్లో. ఎందుకంటే ఈరోజు అందరం కొనేది ఆన్లైన్లోనే బట్టలు అన్నీ రెడీమేడే కొంటున్నాం. ఈ రెడీమేడ్కి స్టిచ్చెస్ సరిగ్గా ఉండట్లేదు.
ఒక 2 వాష్లకి ఆ స్టిచెస్ అనేది పోవడం జరుగుతుంది. అలా పోయిన తర్వాత మనం ఎవరి దగ్గరికి తీసుకెళ్ళలేకపోతున్నాము స్టిచ్ వేయించమని. వాటిని చాలామంది పక్కన పడేసిన వాళ్ళు కూడా ఉన్నారు స్టిచెస్ పోయాయని. అలా కాకుండా ఇంట్లో ఒక మెషిన్ తీసుకొని అలా స్టిచెస్ పోయిన వాటికి మనమే వేసుకున్నట్లయితే గనక వాటిని పక్కన పడేయకోకుండా ఉంటాము. అలాగే వాటిని మళ్ళీ యూజ్ చేస్తాము. ఒక చిన్న మెషిన్ ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలండి. ఒక చిన్న మెషిన్ ఒక సెకండ్ హ్యాండ్ తీసుకున్నా సరిపోతుంది. తీసుకుని ఇలా ఆన్లైన్లో వాటికి కొత్తగా తెచ్చుకున్నప్పుడే ఒక 2 స్టిచెస్ ఎక్కువ వేసుకుంటే కనుక అవి పోకోకుండా ఉంటాయి. ఇన్ కేసు పోయినా కూడా మన ఇంట్లో మన చేతిలో పని ఉంటే కనుక మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో మీరు ఈ చిన్న చిన్న పద్ధతులు పాటించండి. ఖచ్చితంగా మీకు మనీ అనేది ఆదా అవుతుంది. మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ టిప్స్ వీడియోస్ అయితే చెప్పానండి. ఒకసారి ఎవరైనా చూడని వారు ఉంటే కనుక వాటిని ఓపెన్ చేసి చూడండి. అలాగే నా ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేస్తానండి. మీకు ఇంకా ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలాంటి పద్ధతుల్లో మీరు సేవ్ చేసుకుంటే ఒక ₹1,00,000 వరకు సేవ్ చేయగలుగుతారు అనే వీడియోస్తో కూడా నెక్స్ట్ మీకు పోస్ట్ చేస్తానండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా లైక్ చేయడం వల్ల ఇంకొక 10 మందికి చూపిస్తుంది. అలాగే మీది ఎన్నో లైక్ అనేది కూడా కామెంట్ రూపంలో చెప్పండి. మరొక నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి.